నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సీఎం జగన్ అంటే మాజీ ఎక్స్ సీఎం జగన్ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ 2029కి ఒకవేళ వచ్చేది ఉంటే ఎలాంటి వ్యూహంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ అనే వ్యక్తి లేకపోతే అసలు పార్టీలో ఇంకా అంత కేపబుల్ పర్సన్ ఇంకెవరైనా ఉన్నారా? పాత సామెత ఒకటి ఉందమ్మా. ఆ సామెత అంటే పల్లెటూళ్ళల్లో ఉంటుంది. ఆ సామెత ఏమిటంటే, నా మనువైనా మోంతాను కానీ గుణం మానని చెప్పే సామెత. అంటే మనువు అంటే పెళ్లి చేసుకుంది నా మొగుడినైనా వదిలేస్తాను కానీ నా గుణం తేడా లేదు, అంతే, అది మారదు. కట్టెల్లో గట్టిగా కాలిపోయినంత వరకు నా గుణం మానను అనే ఒక సామెత ఉంది. ఆ సామెత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిట 100కి 100 నిజం. ఓడిపోయాడు. ఓడిపోతే విజ్ఞుడైతే ఏం చేయాలి? ఇంతకాలం మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించారు కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీకు ధన్యవాదాలు. తర్వాత ఏంటంటే, మిమ్మల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా తప్పుల్ని సరిదిద్దుకొని, ఓటమికి ఉన్న తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాలి న్యాయంగా ఎవరైనా. అదేమీ లేకుండా రాగానే ఒక పక్క రోజాని గిల్లాడు, ఒక పక్క అంబటి రాంబాబుని గిల్లాడు. కొడాలిలా నేను మాట్లాడటం లేదులే. తర్వాత ఒక పక్క ఏమో ఆడవాడు అనిల్ కుమార్ యాదవ్ని గిల్లాడు. ఇలాగా ఇంకా తన గుణం మారలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, అందుకే ఓడిపోయాడు అంటాడు మాట. అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఎవరు, రాజమండ్రిలో. ఎవరా పెద్ద మనిషి? ఉండవల్లి అరుణ్ కుమార్ మాట. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నిన్నటి వరకు మన పవన్ కళ్యాణ్ ఒక ప్రబంధనం అన్నాడు. ఈరోజేమో అక్కడ ఈవీఎంలో ఏదో కొంచెం ట్యాంపరింగ్ జరిగిందని అట్లాంటి మనిషి అనొచ్చా? మనలాంటి వాళ్ళు అనొచ్చా? ఇప్పుడు అన్నాం అనుకోండి, మరి గత అన్ని ఎన్నికల్లో మీకు వచ్చిన 151 సీట్లు కూడా ట్యాంపరింగ్ వల్ల వచ్చాయని ఎందుకు వివాదాలు చోటు చేసుకోలేదు? ఎందుకు అందరూ నోరు మూసుకొని ఊరుకున్నారు? అరే, నీకొక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? అంటే ఏమిటి? ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయన తప్పట్టినట్టే కదా. తిరిగి కేసులు పడతాయి మీ మీద, నోటుకు వచ్చినట్టు బాగుతాయి. ఆ రోజు చూసుకోవాలా? మీ తాలూకు ఎమ్మెల్యే ఒకటి ఈఎంని పగలగొట్టినప్పుడు చూడాలి కదా. ఏదో పాము దూరిందని పగలగొట్టానని ఒక దరిద్ర మాట మాట్లాడాడు. కానీ ఆ ఈఎం స్టాండర్డ్ ముందు తేల్తాను అని చెప్తే బాగుంటుంది కదా. అంత బుర్ర మిగిలేదు. అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిస్థితి ఏంటంటే, అగ్గి మీద గుగ్గునులాగా అన్నీ ఆయన తాలూకు తప్పులే కదా. ఇప్పుడు మా రుషికొండలో ఆయన తాలూకు 500 కోట్ల తాలూకు ప్యాలెస్ గుట్టూరు అట్టయింది. ఎవరి డబ్బుతో కట్టేశావు నువ్వు? ఏంటమ్మా, ఎవరి డబ్బుతో కట్టేశావు? మొన్న కాకినాడ పోర్టు దగ్గర 7 లక్షల రూపాయలు డీల్ జరిగింది. వాళ్ళు సాక్ష్యాలతో చూపిస్తున్నారు. తర్వాత ఆయన మీద ఎన్నో 43,000 కోట్లకి మనీ లాండరింగ్లో కేసు ఫిక్స్ అయిపోయింది. సిబిసిఐడి అన్ని విధాలు ఆలోచించి నిర్ణయం చేసింది. ఇక జైలుకి ఆలస్యం మాట. అవి కాక ఇప్పుడు 190 కేసులు అన్నీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. నెక్స్ట్ వస్తాడా రాడా అంటే మాత్రం నేను మిగతా వాళ్ళ చెప్పను. ఏమో, నా తప్పులు క్షమించండి, నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డను అని జనం మధ్యన వెళ్ళి తిరిగి అంటే పాదయాత్రకు కూడా అనుమతించే అవకాశాలు లేదు. మరి ఏదో మాధ్యమాల ద్వారా ఎవరి ద్వారా మరి ఇక్కడ గుడివాడలో కొడాలి అని ఇక్కడ కొట్టేవాడు ఎవడు లేడని చెప్పాడు. వెనుగండ్ల రామ్ వచ్చాడు. 3 సంవత్సరాల నుంచి గుడివాడలో అందరికీ అన్నీ పంచాడు. అంటే నీవు ఓటు ఎవరికి వేస్తామంటే వెనుగండ్ల రాము. మరి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి కొడాలి ఏమయ్యాడు? అంటే ప్రజల్లో ఉండి ప్రజలకి సేవ చేయాలంటే మీకు అధికారం కానీ పదవి కానీ అవసరం లేదమ్మా. అలా ఏ రోజైనా సేవ చేసావా? మాట్లాడుతున్నట్టే నీ జేబులోంచి నీ సొంత డబ్బు తీసుకొస్తున్నట్టు మాట్లాడతావా? లక్షల కోట్లు దాచేసి. ప్రజల్లో అదే వచ్చింది. అంతకుముందు 3,000 ఎలాగిచ్చాడు? 2,000, 2,250, 2,500, 2,750, తర్వాత 3,000.
అలా కాకుండా ఈరోజు వేసేస్తున్నారు. ఎవరికి? పెన్షన్దారులకి ఎంత వేస్తున్నారు? 1000 రూపాయలు వేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటారా? వాళ్ళు తలుచుకుంటారా? అమ్మ దొంగముండ కొడుకు ఎంత 3000కి 5 సంవత్సరాలు చేశాడు, ఈయన పాపం దిగ్గానే మనకి ఇస్తున్నాడు అనుకుంటారు కదా. అలాగే ఉద్యోగస్తులు పూర్తిగా నిరాశతో కుమిలిపోతున్నారు అన్నమాట. ఎందుకు వచ్చిన కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అటువంటి వారికి 16,000 ఉద్యోగాలు ఒకేసారి అనౌన్స్ చేశారు. మరి ఇచ్చినట్టే కదా. మరి 130,000 మంది ఉన్న ప్రస్తుతానికి లెక్కకి ఎవరు? మన వాలంటీర్స్లోను. ఆ 130,000లో ఇంకో 1,00,000 కలిపేసి 10,000 చొప్పున ఉద్యోగం ఇచ్చినట్టయితే బతికినట్టే కదా వాళ్ళు. ఎలాగ అలవాటు చేశారు. 10,000తో ఎలా బతుకుతారని అనొచ్చు. అలవాటు చేశారు. పెన్షన్ ఇవ్వగానే ఒక 100 రూపాయలు ఇస్తారు, రేషన్ కార్డు ఇవ్వగానే 100 రూపాయలు ఇస్తారు. అలాగే తెల్ల కార్డు ఇప్పించినందుకు 500 రూపాయలు తీసుకుంటాడు. డ్వాక్రా లోన్స్ ఇప్పించినందుకు ఏదో 500 1000 తీసుకుంటారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. అది ఇష్టంతో ఇచ్చే డబ్బులు. ఇంటికి 4,000 పెన్షన్ వస్తే 100 రూపాయలు ఇవ్వడం వాళ్ళు ఇష్టపడి పాపం తెల్లదామని అవి పడుకున్నాడు లేదో బిడ్డ అని ఇస్తారు. అది పర్వాలేదు. అంటే నీకంటే అన్ని కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేసి చూపిస్తున్నాడు కదా. ఇంకా రోడ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. రోడ్డుకి ఎంత ఖర్చు అయినప్పుడు కూడా మీరు ఆలోచించొద్దు. జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటిసారిగా కొట్టిన దెబ్బ రోడ్లే. మాకు రోడ్లు ఉన్నాయి, చచ్చిపోతున్నారే బాబు. గర్భిణీ స్త్రీలు ప్రసవించేస్తున్నారు ఆ గతకంలో ప్రయాణం చేస్తే. అంటే ఎవరు వినిపించుకోలేదు. ఎంతసేపు పథకాలు అంటే ఏమవుతుంది? పథకాలు ఎంతమంది అందుతున్నాయి? మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తాలూకు ఇళ్లలో చేరుతున్నాయి పథకాలు. మీ వైఎస్ఆర్సీపీ లీడర్సే చెప్తున్నారు కదా. ఆ లీడర్సే డబ్బు పంచమని ఇచ్చినట్టయితే మధ్యవర్తులు ఎత్తుకెళ్ళిపోయారు. అంటే కొడాలి లాంటి వాడు కూడా డబ్బులు పోయినాయి బాబు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలీదు, కనబడటం లేదని అన్నాడన్నమాట. అంటే మీరు డబ్బులు పంచుతుంటారని మీరు ఒప్పుకున్నారు కదా. అన్నీ అందరికి కూడా విట్నెస్, సాక్ష్యం అంటే దొరికే విధంగా మీరు ప్రవర్తించి ఈరోజు ఏం మాట్లాడతారు? 1, జగన్మోహన్ రెడ్డికి అరెస్టు తప్పదు. 2, జగన్మోహన్ రెడ్డి తర్వాత హూ ఇస్ ది నెక్స్ట్ నెంబర్ 2 అంటే ఎవరు లేడు. బొత్స ఉండేవాడు, బొత్స తప్పాడు. ఇంకెవరున్నారు? నెంబర్ 2 అనిపించుకోగల నాయకుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి తాలూకు సభల్లో విజయసాయి రెడ్డిని ఆయన నమ్మడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒకప్పుడు నమ్మి దూరం పెట్టాడు. మరి సజ్జన దరిదాపులో లేడు, బహుశా ఇండియాలో ఉన్నాడో లేడో తెలీదు. మరి వైఎస్ఆర్సీపీ ఏమవుద్దంటే అది భగవంతుడే చెప్పాలి, మనం ఏం చెప్పలేము. జగన్ గారిని అరెస్ట్ చేస్తే అందుకు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు బీజేపీలోనో జనసేనకి బాగా ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతారు కదా. చంద్రబాబు నాయుడు కూడా ఈ 5 సంవత్సరాలు తర్వాత ఆయన పరిపాలించడు. అందువల్ల వాళ్ళు బీజేపీ జనసేన తెలుగుదేశం ఎంపీ చేసుకుంటారన్నమాట. వచ్చే ఎలక్షన్స్లో ఆయన మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు వస్తాడా, శిక్ష పెరుగుతుందా, 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది కవిత, కేసీఆర్ కూతురు. మరి అక్కడ చెప్పకూడదు, తింటం లేదు, అలవాటు అయిపోయింది. కానీ సార్ ఇప్పుడు ఒకవేళ పార్టీ ఇప్పుడు అంటే అటు అయ్యన్న పాత్రుడు అన్నట్టు పార్టీ ఓడించాము, చంపలేదు అని అన్నారు. మరి ఆ పార్టీ చచ్చిపోయే అవకాశం ఉంది అంటారా? కోణంలోంచి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రయత్నాలన్నీ ఉపన్యాసం అన్నమాట. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ ఇలాగమాట నా అనుకొని నాకెవరూ లేరు, ఆ పైన దేవుడు ఎదురుగా మీరు అంటాడు. అవి మాటల్లో కానీ చేతల్లో చూపిస్తే ఎందుకు రారు? ఎవరైనా అంతే కదమ్మా. ఇప్పుడు నేను ప్రేమగా మాట్లాడితే ఎదురు వాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడతారు. నేను రెక్లెస్గా మాట్లాడితే రెక్లెస్గా మాట్లాడతారు. నేనే హాని చేశాననుకోండి, ఈ ఆఫీస్ దాటితే బడిత పూజ. దైనందిన జీవితంలో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఈవెన్ ఎన్నికల్లోనూ ఎలక్షన్లోనూ వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు, చెప్పిన మాట ఎంతవరకు కాపాడుకున్నారు, ఇవే చూస్తారు. చూసావా మరి ఎంత ఘోరంగా ఊడిపోయినారు వాళ్ళు. 11 సీట్లు, ఆ 11 సీట్లో 8 సీట్లు బయటికి పోతాయి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 6 సీట్లు. 8 అంటే ఒక 3 ఉంటాయి. 3 సీట్లు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకిద్దరు ఎవరు అనామకులు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తర్వాత ఏ పార్టీ చేయాలన్నప్పుడు వాళ్ళు ఎన్నికల్లో డబ్బంతా పోగొట్టుకొని కూర్చున్నారమ్మా. వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందని ఆశగా ఎదురు చూస్తారు. అటువంటి సమయంలో పార్టీ ఫండ్లో తీసి వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫండ్లో తీసి మెయింటైన్ చేస్తాడా? ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆయన ఉంటే కదా మెయింటైన్ చేయడానికి. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.